డ్రగ్స్ విచారణపై హీరోయిన్ చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లిందన్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్. సెక్రటేరియట్ల వీళ్లు మీడియాతో చిట్చాట్ గా మాట్లాడారు. చార్మిని మేము నిందితురాలు అనలేదన్నారు. కేవలం డీటెయిల్స్ కోసమే పిలిచామని చెప్పారు. కోర్టుకు వెళ్లడంతో ఇండైరెక్ట్ గా నిందితురాలుగా ఒప్పుకున్నట్టయిందన్నారు. డ్రగ్స్ విచారణపై హీరోయిన్ చార్మి అనవసరంగా కోర్టుకెళ్లిందన్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్. సెక్రటేరియట్ల వీళ్లు మీడియాతో చిట్చాట్ గా మాట్లాడారు. చార్మిని మేము నిందితురాలు అని అనలేదన్నారు. కేవలం డీటెయిల్స్ కోసమే పిలిచామని చెప్పారు. కోర్టుకు వెళ్లడంతో ఇండైరెక్ట్ గా నిందితురాలుగా ఒప్పుకున్నట్టయిందన్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, మీడియా చిట్చాట్ లో అధికారులు ఏం మాట్లాడారు? నిన్న హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయినప్పటి నుంచి చార్మి విచారణకు పిలిచినటువంటి నటి చార్మి హైకోర్టుకు వచ్చిన తర్వాత వరుసగా అధికారులు మాట్లాడుతున్నారు. దాంట్లో విచారణ కోసం ఒక వ్యక్తిని పిలిచినప్పుడు నిజంగానే వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోతే విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా క్రాస్ లైన్ లో ఆశ్రయించారంటే వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్మెంట్, ఈ డ్రగ్స్ కేసు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదంటే నిందితులుగా ఉంటేనే అట్లాంటి అప్రోచ్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చెప్పగానే చెప్పినట్టుగా ఒక నిందితురాలుగా ఒప్పుకున్నట్టు అనే విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ లో పోలీసులు ఫైల్ చేశారు. దాంతో పాటుగా కేవలం జస్ట్ డిటెయిల్స్ కోసం మాత్రమే ఆమెను పిలవడం జరిగింది. నిందితురాలని కానీ అట్లాగే ఇండైరెక్ట్ గా కానీ ఎక్కడ కూడా ఆమె అక్యూజ్డ్ అనే విషయాన్ని ఎక్కడ కూడా మేము మెన్షన్ చేయలేదు. కేవలం ఈ కేసులో కొంత సమాచారం మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది, మాకు కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మీ తరఫున, కాబట్టి ఇన్పుట్స్ ఇవ్వాలనే ఆమెను పిలిచామనేది అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా మరో విషయాన్ని మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో రెండు వర్గాలుగా విడిపోయింది. సినిమా ఇండస్ట్రీలో రెండు గ్రూపుల కింద మెయింటైన్ చేస్తూ ఆ ఒక్కొక్క గ్రూప్ ను ప్రశ్నిస్తున్నారు, ఒక గ్రూప్ ను టార్గెట్ చేస్తున్నారంటూ అధికారుల పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనే దాన్ని కూడా వాళ్ళు ఆఫీసర్స్ మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా విచారణకు వచ్చే ముందు విచారణకు హాజరైన వాళ్ళు ఇప్పటి వరకు అయినటువంటి పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శాంతి నాయుడు, తరుణ్, నవదీప్, రేపు హాజరు కావాలని చార్మి కావచ్చు. వీళ్ళంతా కూడా నటులు విచారణకు హాజరయ్యే ముందే హలోవీరా డ్రింక్స్ ను తీసుకుంటున్నారు. అంటే ఆయుర్వేదిక్ అట్లాగే అలోపతిక్ సంబంధించిన డ్రింక్స్ తీసుకొని స్టమక్ క్లీన్ చేసుకుంటే ఫర్దర్ గా ఎలాంటి అబ్జార్ప్షన్స్ కానీ లేదంటే సలైవా కావచ్చు, సలైవాతో పాటు బ్లడ్ శాంపిల్స్ లో దేంట్లో కూడా ఎలాంటి ఆధారాలు ఇచ్చకుండా జాగ్రత్త పడుతున్నారు. అవన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. ఇక హైదరాబాద్ లో డ్రగ్స్ అనేది చాలా సీరియస్ యాంగిల్ లో ఉంది. రోజుకు యావరేజ్ గా 4 కేజీల గంజాయి హైదరాబాద్ అండ్ సైబరాబాద్ జంట నగరాల్లో దొరుకుతుంది. కాబట్టి దీనికి సీరియస్ గా పరిగణించాలి. ఇప్పటికీ గవర్నమెంట్ కూడా దీని మీద ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది కాబట్టి చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్ ను కూడా కొంత తీసుకొస్తున్నారనే విషయాన్ని పోలీసులు ఆఫ్ ది రికార్డ్ లో చెప్పారు. అట్లాంటి గ్రూపులను టార్గెట్ చేయడం కానీ లేదంటే ప్రాంతాలుగా టార్గెట్ చేయడం కానీ తమ ఉద్దేశం కాదని, అట్లాగే డ్రగ్స్ కేసులో డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయడంతో పాటుగా ఎవరెవరు దీంతో సంబంధాలు ఉన్నాయి, అట్లాగే సర్వ్ చేసినటువంటి వాళ్ళలో కేవలం తెలియనొక్కడే ఉండడం లేదంటే మిగతా ఎవరైనా విషయాలు తెలుసుకోవడం కోసం చేస్తున్నాం. అంతేకాకుండా రాత్రి వరకు విచారణ చేస్తున్నారని అట్లాగే వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని దానిపైన కూడా ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చారు. కేవలం వీడియో రికార్డింగ్ ని మొత్తం పెడుతున్నాం. పాయింట్ టు పాయింట్ బిగినింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ ఒక వీడియో రికార్డింగ్ మెథడ్ ను అవలంబిస్తున్నాం. అట్లాగే విచారణలో కొన్ని కొత్త పేర్లు వస్తున్నాయి. విచారణకు హాజరవుతున్నటువంటి ఇప్పటి వరకు డైరెక్టర్లు, యాక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్టర్లు, అట్లాగే సినిమా సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు వచ్చినప్పుడు విచారణకు వచ్చినటువంటి టైంలో ఇంతవరకు 27 మందిని విచారించాం. దాంట్లో 5 వరకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని విచారించాం. కాబట్టి వాళ్ళు చెప్పే విషయాల్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. దాంట్లో కొన్ని కొత్త పేర్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొత్త పేర్లు కూడా వస్తున్నాయి. వాళ్ళని కూడా వాళ్ళ నేమ్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తామని చెప్తున్నారు. అట్లాగే పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు వాళ్ళు చెప్పారు. క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు కూడా డ్రగ్స్ సేవించి ఉండి కన్జ్యూమ్ చేసి ఉంటే గనక
వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అట్లాంటి డైరెక్టర్లు నిర్మాతల పేర్లను కూడా బయటకు చెప్తామని చెప్పారు. ఈ పాయింట్ మనకు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే విచారణ జరుగుతున్న టైంలో ఎవరైతే విచారణ హాజరవుతున్న నటీనటులు ఉన్నారో వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మేమే కాదు పెద్ద పెద్ద హీరోలు నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తామని వాళ్ళంతా వాళ్ళే ఇండివిజువల్ గా ముందుకు వచ్చి పేర్లు చెప్పారు కాబట్టి ఆ పేర్ల పైన కూడా ఆలోచిస్తున్నాం. దానిపైన కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాం. నిరాధారంగా వాళ్ళకు నోటీస్ ఇవ్వడానికి లేదు. నిజంగా వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనే విషయాన్ని మాకు నిందితులకు సంబంధించిన జాబితాలో నిందితులు ఇప్పటిదాకా సెల్విన్ ఉన్నాడు కాబట్టి సెల్విన్ కాల్ కాంటాక్ట్ లో కానీ ఆయన ఇచ్చే స్టేట్మెంట్ లో కానీ ఫిక్సప్ అయితే చేయడానికి ఉంటుంది. అంతేగాని విచారణకు హాజరైన వాళ్ళు పేర్లు చెప్తే నోటీసులు ఇవ్వడానికి గ్రౌండ్స్ సరిపోవనేది పోలీసులు చెప్తా ఉన్నారు. అట్లాగే మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నార్కోటిక్ టెస్ట్ ఇప్పటిదాకా చేసిన ఎస్ఎస్ఎల్ పంపించడం, నార్కోటిక్ టెస్టులు మాత్రమే చేస్తున్నారు. అయితే దీన్ని మరింత స్పీడప్ చేయడం కోసం అట్లాగే 2-3 సంవత్సరాల వరకు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్ తీసుకున్న పర్సంటేజ్, బ్లడ్ అబ్జార్ప్షన్, అట్లాగే నెయిల్స్, ఈ ఎంట్రికలకు సంబంధించిన విషయంలో ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి షరపోవా ఇన్సిడెంట్ చెప్పారు. అథ్లెటిక్ షరపోవా ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళటువంటి మెథడాలజీ ఏదవుతుందో ఢిల్లీ నుంచి అథ్లెటిక్ డోప్ టెస్టింగ్ ఎక్కువగా క్రీడాకారులకు సంబంధించిన దాంట్లో క్రికెట్ ప్లేయర్స్ లేదంటే మిగతా అథ్లెటిక్స్ ప్లేయర్స్ ఒలింపిక్స్ కు హాజరయ్యే ముందు వాళ్ళు డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారని కానీ టెస్ట్ చేసేందుకు ఎఫెక్ట్ గా దాంట్లో డ్రగ్స్ తీసుకుంటే అది షో చేస్తుంది కాబట్టి దాన్ని కూడా అట్లాంటి టెస్ట్ చేయడం కోసం ఢిల్లీ నుంచి అథ్లెటిక్ డోప్ టెస్టింగ్ మిషన్ కూడా తీసుకొచ్చి పరీక్ష చేయాలనేది వాళ్ళు నిర్ణయించినట్టు చెప్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఆ మిషన్ ని వాళ్ళకి అందుబాటులోకి ఇవ్వాలంటూ ఒక ప్రపోజల్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కు రాసినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ప్రభుత్వానికి దీనిపైన ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నా ఇంటెలిజెన్స్ కూడా దీనిపై పూర్తి నిఘా పెట్టి ఒకవేళ డ్రగ్స్ వాడకం కానీ డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ లో ఏదైనా ఇట్లాంటి పాస్ట్ కేసులు అట్లాగే గతంలో కేసులతో పాటుగా డ్రగ్స్ ఎక్కడెక్కడ సప్లై అవుతున్న విషయం పైన సేకరించి ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని చెప్తే అధికారులు చెప్పారు. ఎందుకంటే దీంట్లో మెయిన్ గా మీడియా చిట్చాట్ అట్లాగే దీంట్లో లింక్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వరుసగా సినీ నటులు కోర్టు మెట్లెక్కడం, వివాదంగా మాట్లాడటం ట్విట్టర్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళు సెల్ఫీ వీడియో రికార్డ్స్ చేసి వీడియోలు అప్లోడ్ చేయడం కావచ్చు, వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇనిషియేషన్ ఏజెన్సీ పారదర్శకంగా లేదు, వాళ్ళు వన్ సైడెడ్ గా వ్యవహరిస్తున్నారని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దానికి కౌంటర్ గా లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కొన్ని మెథడాలజీ డోప్ టెస్టింగ్ మిషన్ పెట్టడం కావచ్చు, అట్లాగే ఈ నిందితులుగా కేవలం ఎగ్జామిన్ చేసామనే విషయం చెప్పడం కావచ్చు, అన్నింటినీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఈ రోజు మాట్లాడిన దాంట్లో కమిషనర్ చంద్రవదన్ అట్లాగే అకున్ సబర్ వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ లో చిట్ చాట్ లో ఈ విషయాలన్నీ మెన్షన్ చేసి చూడాలి. అంటే నిజంగానే అన్ని గ్రౌండ్స్ కింద వాళ్ళు ఫాలో అయితే కనుక కోర్టు కూడా వెళ్తామని చెప్పి ఈ రోజు ఛార్జ్ చేసినప్పుడు కూడా 10 to 5 అనే ఒక 10 to 5 వరకు అటెండ్ కావాలనే ఒక ఇష్యూను అట్లాగే బ్లడ్ శాంపిల్స్ ని విలుపుగా తీసుకోవాలనే ఒక విషయం రెండింటినీ మెన్షన్ చేసింది. కాబట్టి ఇప్పటి వరకు హాజరైన వాళ్ళు ఎవరైతే నవదీప్, పూరి జగన్ మిగతా వాళ్ళంతా కూడా 11-12 గంటల వరకు కూడా వాళ్ళని విచారించారు. కాబట్టి అది వైలేషన్ కింద వస్తుంది అనేది వాళ్ళంతా చెప్తున్నారు. చూడాలి ఫర్దర్ గా కూడా వాళ్ళు ఏమైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందో ఆశ్రయిస్తే అధికారులు ఏం చెప్తారు, వాళ్ళ గ్రౌండ్స్ ఏమేమి చూస్తారని చూడాలి. మొత్తానికైతే అధికారులు మేము పారదర్శకంగానే వెళ్తున్నాము, ఏ గ్రూపుల్ని మేము టార్గెట్ చేయడం లేదు, ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆధారాలు చిక్కిన తర్వాత వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళని కూడా విచారణకు పిలుస్తామన్నది క్లారిటీ ఇస్తున్నారు. చూడాలి సెకండ్ ఫేజ్ లో నిజంగానే పోలీసులు చెప్పినట్టుగా సెకండ్ ఫేజ్ లో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.